ఆత్మీయ పాఠాలు స్పిరిచువల్ లెసన్స్ 4. సో ఆత్మీయ పాఠాల్లో మనం ఆత్మీయ ఆహారం గురించి, ఆత్మీయ దాహము, ఆత్మీయ ఆకలి, ఆత్మీయ శక్తి, ఆత్మీయ బలము, వీటి గురించి మనము నేర్చుకుంటున్నాము. సో మనం ఎప్పుడు కూడా దేవుళ్ళు ఎదగాలని, వాక్యంలో ఎదగాలని, మనము దేవుల్లో ఉండాలని, నిలకడగా ఉండాలని ఆకలి కలిగి ఉండాలి, దాహము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆకలి దాహం కలిగి ఉంటుందో అప్పుడే మనం ఆహారం ఎక్కువగా తీసుకుంటాము. అంటే ఎక్కువసేపు ప్రార్థించడమే ఆహారం, ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువసేపు ఆరాధించి స్తుతించి బైబిల్ చదువుకొని వాక్యానుసారంగా నడవడమే ఆహారం తీసుకోవడం. మన శరీరానికి ఆహారం తీసుకుంటే ఎలాగైతే బలము వస్తుందో, శక్తి వస్తుందో, అలాగే మన ఆత్మీయ ఆహారమైన ఆ వాక్యము చదువుకోవడం, వాక్యం వినడం, వాక్యానుసారంగా నడవడం, ఆరాధించడం, స్తుతించడము, ప్రార్థించడం ద్వారా మన ఆత్మకు కూడా ఆహారము దొరుకుతుంది. సో ఆత్మకు ఆహారం దొరికినప్పుడు ఆత్మకు శక్తి వస్తుంది, ఆత్మకు బలం వస్తుంది. సో ఆత్మకు ఆహారం దొరకాలంటే మనం ఏం చేయాలి? దాహము కలిగి ఉండాలి, ఆకలి కలిగి ఉండాలి. సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అండి. సో మన శరీరము ఎలాగైతే ఆకలితో కలిగి ఉంటుందో మన ఆత్మ కూడా ఆకలితో కలిగి ఉంటుంది. సో మన శరీరముకి ఆహారం ఎలాగైతే పెడుతున్నామో మన ఆత్మ కూడా ఫీడింగ్ పెడుతూ ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా మన ఆత్మను బలపరుస్తూనే ఉండాలి, కానీ శక్తిహీనం లేకుండా చూసుకోవాలి. అది మన బాధ్యత. అందుకే అన్ని రకాలుగా మన ఆత్మను శక్తి పొందుకునేలాగా, బలం పొందుకునేలాగా చూడాలి. సో 1 యోహాను 4:7 ప్రియులారా, మనం ఒకరికొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. సో ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ పాఠాలలో, ఆత్మీయులలో, విశ్వాసులలో మొట్టమొదట ఉండాల్సిన ఫలము, ఆత్మ ఫలము ఏదైతే ఉందంటే అది ప్రేమ. కానీ అంతిమ దినాల్లో ఉన్నాం. దేవుడు చెప్పాడు అంతిమ దినాలలో ప్రేమ చల్లారిపోతుంది అని చెప్పాడు. అలాగే ఉంది. ఇప్పుడు బయట లోకమంతా కూడా అన్యాయాలతో, అక్రమాలతో, మోసాలతో, మర్డర్లతో, మానభంగాలతో, నేరాలతో, ఘోరాలతో, వ్యభిచారముతో, నరహత్యతో, అక్రమ సంబంధాలతో లోకమంతా కూడా నిండి ఉంది. సో ప్రేమ చల్లారిపోతుంది. భర్త భార్యను మోసం చేయడం, భార్య భర్తను మోసం చేయడం, తల్లిదండ్రులు పిల్లల్ని మోసం చేయడం, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేయడం, అక్క చెల్లెల్ని మోసం చేయడం, చెల్లెలు అక్కల నుంచి మోసం చేయడం, అన్నదమ్ములను మోసం చేయడము. సో ఇలా ఇదే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ప్రేమ చల్లారిపోవడం వల్ల. సో ఒకప్పుడు మనిషి గొడవ పడడానికి ఆలోచించేవాడు, కానీ ఇప్పుడు చంపడానికి కూడా ఆలోచించట్లేదు. సో ప్రేమ చల్లారిపోయింది. అందుకే రాను రాను అక్రమము బహుభారంగా విస్తరిస్తుందంటే దానికి కారణం ప్రేమ. ప్రేమ ఉన్నదనుకోండి గొడవలు ఉండయి, ప్రేమ ఉన్న చోట కొట్లాటలు ఉండయి, ప్రేమ ఉన్న చోట అల్లర్లు ఉండయి, ప్రేమ ఉన్న చోట అపవిత్రత ఉండదు, ప్రేమ ఉన్న చోట ఈ మర్డర్లు, మానభంగాలు ఇవన్నీ ఉండవు. సో ప్రేమ లేకపోవడం వల్లనే, ప్రేమ చల్లారిపోవడం వల్లనే ఇవన్నీ లోకంలో విస్తరిస్తున్నాయి. సో అంతిమ దినాలలో ఇవన్నీ జరుగుతాయని దేవుడు చెప్పాడు. కానీ మన ఆత్మీయ జీవితాన్ని కాపాడేది ప్రేమ అనే ఫలము అని మర్చిపోవద్దు. మనమంతా ద్వేషంతో నిండుకున్నాం, పగతో నిండుకున్నాం, ప్రతీకారంతో నిండుకున్నాం. అలాంటి ఆత్మ పరలోకానికి వెళ్ళదు, నరకానికి వెళ్తుంది. సో అలాగే నువ్వు ప్రేమతో నిండుకున్నావు, నువ్వు ఆత్మీయ జీవితంతో నిండుకున్నావు, సమాధానంతో, శాంతితో నిండుకున్నావు. అలాంటి ఆత్మ పరలోకానికి వెళ్తుంటుంది. సో ప్రేమ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ప్రేమ మూలంగా పుట్టింది ఎవరు? దేవుడు మూలంగా ప్రేమ పుట్టింది. సో ప్రేమ లేకపోతే దేవుడు లేడు, దేవుడు లేకపోతే ప్రేమ లేదు. సో దేవుని మూలంగా పుట్టినవాడు ఈ దేవుని ఎరుగును. సో దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. చూసారా, దేవుడట ఎవరు? ప్రేమ స్వరూపి. ఆయన లోపల ప్రేమ ఉంది, ఆయన ప్రేమకే స్వరూపమై ఉన్నాడు. ప్రేమ అనే వర్డ్కి, ఆ ప్రేమ అనే క్యారెక్టర్కి, ఆ ప్రేమ అనే ఎమోషన్కి, ఆ ప్రేమ అనే ఫీలింగ్కి ఆయన ఎవరట? రూపమై ఉన్నాడట, ఆధారమై ఉన్నాడట. సో ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. సో నేను ఐ లవ్ యూ జీసస్ అంటున్నావు, బట్ అందరినీ ద్వేషిస్తున్నావు. సో యు ఆర్ టెల్లింగ్ లైస్ టు జీసస్. మనం దేవుడికి అబద్ధము చెప్తున్నట్టు. అందుకే ప్రేమ లేనివాడు దేవుణ్ణి కూడా ఎరగడు. కాబట్టి ప్రేమ అనే ఫలము ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి ఫలముగా మనము గుర్తించవచ్చు. సో ఇది ఉంటే భూలోకంలో చాలా సమస్యలు క్లోజ్ అవుతాయండి. ప్రేమ లేకపోవడం వల్లనే కుటుంబంలో గొడవలు కొట్లాటలు, సంఘంలో గొడవలు కొట్లాటలు, సమాజంలో గొడవలు కొట్లాటలు, రాష్ట్రాలలో గొడవలు కొట్లాటలు, దేశాలలో గొడవలు కొట్లాటలు, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ వల్ల, ల్యాక్ ఆఫ్ లవ్ వల్ల. సో ఆ లవ్ అనేదే ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు. ఆ లవ్ అనేదే ఉంటే అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లెళ్ళ మధ్య కావచ్చు, లేకపోతే తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఎక్కువగా అవుతున్నాయి, డిస్టర్బెన్సెస్ ఎక్కువగా అవుతున్నాయి.
సో అందుకే మన దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. సో వాక్యం చదువుకుంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, మందిరానికి వెళ్తున్నావు, దశమ భాగం ఇస్తున్నావు, కానీ ప్రేమ లేదు. ప్రేమ అనే ఫలము లేదు. ప్రేమ అనే ఫలము లేదు. ప్రేమ అనే ఫలం లేదు. లేకపోతే ఏమవుతుంది? నువ్వు దేవుణ్ణి తెలియనట్టే. సో ఎవరి లోపల ప్రేమ అనే గుణం ఉంటుందో, ప్రేమ అనే ఫలం ఉంటుందో, వాళ్ళే దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు అవుతారు. వాళ్ళే దేవుడు ఎరుగుతారు, తెలుసుకుంటారు అని అంటున్నాడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను. దీనివల్ల దేవుడు మన ముందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చూసారా అండి? తన ప్రేమ ఎలా చూపించాడు దేవుడు? సో తన కుమారుని భూలోకానికి ఇచ్చి మనకు రావాల్సిన శిక్షలన్నిటిని కూడా ఆయన మీద వేసి తన ప్రేమను వెల్లడిపరిచాడు. తన ప్రేమను చూసుకున్నాడు. తన ప్రేమను తాను తన ప్రేమను మనకు బయలుపరిచాడు. సో కాబట్టి ప్రేమ అనే ఫలము ముఖ్యమైన ఫలము. ఆత్మీయ పాఠాల్లో, ఆత్మీయ జీవితంలో, ఆత్మ ఫలాలలో ప్రేమ అనే ఫలము చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది దేవుడు దీనికి పెద్దపీట వేస్తాడు. సో కానీ ఇప్పుడు అవన్నీ కూడా చల్లారిపోతుంది. ప్రేమ అనేది మనిషి లోపల లేకుండా పోతుంది. సో ఎవరిలో కూడా స్వార్థము, అందరిలో కూడా ద్వేషము, అందరిలో కూడా పగ, ప్రతీకారము, గర్వము, అహంకారము, సో ఇవన్నీ కూడా సాదృశ్యమవుతున్నాయి లోకానికి. సో ఈ ప్రేమ అనే ఫలానికి చాలా లో ప్రియారిటీ ఇస్తున్నారు. సో మనీకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. సో అలా కాకుండా ప్రేమ అనే ఫలానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తే ఆ రెండు దేశాలు కొట్టుకునేది కాదు. ఇప్పుడు రెండు దేశాలలో యుద్ధం జరుగుతుంది. వాళ్ళ లోపల ప్రేమ అనే ఫలం ఉంటే ఆ యుద్ధం ఆగిపోయేది. సో ఇంట్లో గొడవలు కొట్లాటలు, ప్రేమ అనే ఫలం ఉంటే ఆ గొడవలు కొట్లాటలు, భార్య భర్తల మధ్య ఆ డిస్టర్బెన్సెస్ రావు. సో ప్రేమ అన్నిటినీ కప్పివేస్తుంది. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. ప్రేమ అన్నిటినీ ఓర్పు తెస్తుంది. కాబట్టి ఈ ప్రేమ అనే ఫలంలో మనం ఎదగాలని ప్రార్థించుకోవాలి. అవును, మనము ప్రార్థించుకుంటాం, మనం ఎదగాలనుకుంటాము. మన కుటుంబంలో ఒకరు మనల్ని డిస్టర్బ్ చేస్తారు. మన అపార్ట్మెంట్లో ఉంటున్న దగ్గర ఒకరు డిస్టర్బ్ చేస్తారు. మనం చేసే ఉద్యోగంలో ఒక డిస్టర్బెన్స్ చేస్తారు. ఎవరో ఒకరు కోపాన్ని తెప్పిస్తారు. ఎవరో ఒకరు మనకు వ్యతిరేకంగా మాట్లాడడం కావచ్చు, వ్యతిరేకంగా క్రియలు చేయడం కావచ్చు. దానివల్ల మనకు ద్వేషం పెరగవచ్చు, కోపం పెరగవచ్చు, ప్రేమ చల్లారిపోవచ్చు. సో యూ నీడ్ టు ఓవర్కమ్ ఆల్ దోస్ టెంప్టేషన్స్. ఆ టెంప్టేషన్ని మనం ఓవర్కమ్ కావాలి. కాబట్టి ప్రార్థించుకోవాలి. సో ఆత్మీయ పాఠాలలో, ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే, ఆత్మలో బలము రావాలి, శక్తి రావాలి. ఆత్మలో ఇంకా ఎదగాలంటే ప్రేమ అనే ఫలంలో ఎదిగినప్పుడు మనము ఆత్మీయంగా కూడా ఎదుగుతాము. సో 1 యోహాను 4:10 మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి సో పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. చూసారా అండి? బలము ఫస్ట్ మనం దేవుణ్ణి ప్రేమించడం కాదు, ఆయనే ఫస్ట్ మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ చేత మనల్ని లాక్కుంటున్నాడు. ఆ ప్రేమ చేత మనల్ని మార్చుకుంటున్నాడు. ఆ ప్రేమ చేత మనల్ని బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. ఆ ప్రేమ చేత మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆ ప్రేమ చేతనే మనందరినీ కూడా రక్షించుకుంటున్నాడు. ఆ ప్రేమ చేతనే మనందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నాడు. తానే మనలను ప్రేమించాను. సో ఫస్ట్ ఆయనే మనల్ని ప్రేమించాడు అని తెలవడానికి రుజువు ఏంటిది? సో మనం నశించిపోకుండా, మనం నరకానికి వెళ్ళకుండా తనకున్న ఒక్కొక్క కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి భూలోకానికి పంపించి ఆ శిలువ మరణం పొందేలాగా ఆ కుమారుణ్ణి హింసలు పెట్టి బలహీనపరిచి ఆ రోగాలు వహించేలాగా, ఆ శిలువ మరణం పొందుకునేలాగా, ఆ శిలువలో రక్తము కార్చేలాగా మన పాపాలను, మన దోషాలన్నిటిని కూడా ఆయన యొక్క శరీరం మీద వేసేశాడు. సో అది ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. సో నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో శిలువ మరణము ద్వారా బయలుపరుస్తున్నాడు. సో కాబట్టి మన పాపములను ప్రాయచిత్తమై ఉంటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. సో తన కుమారుణ్ణి భూలోకానికి పంపించాడు. అందులో ప్రేమ ఉన్నది. సో కాబట్టి మనందరము కూడా ఈ ప్రేమ అనే ఫలాన్ని ఎదిగినప్పుడు నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నట్టే. సో నువ్వు వాక్యం చదువుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, దశమ భాగాలు ఇస్తున్నావు, ప్రేమ ఫలంలో ఎదగట్లేదు. సో నువ్వు దేవుణ్ణి తెలియనట్టే. సో దేవుణ్ణి తెలియనట్టే. సో దేవుణ్ణి ఎరగనట్టే. దేవుడికి నువ్వు ప్రేమ అనే ఫలంలో అభివృద్ధి చెందకపోతే దేవుడిలో నువ్వు అభివృద్ధి చెందనట్టే. సో ఇందులో ప్రేమ ఉన్నది. సో ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు? మనకు ప్రేమ అనే ఫలంలో అభివృద్ధి చెందింది, దాని గురించి ప్రార్థించుకోండి అని చెప్తున్నాడు. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా ఒకడు ప్రేమింపబద్దలై ఉన్నాము. సో మనం ఏం చేస్తున్నాం? దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ మనం అందరినీ ద్వేషిస్తున్నాము. ఇంట్లో కుటుంబంలో ద్వేషమే, ఆ వెళ్ళే ఉద్యోగంలో ద్వేషమే, లేకపోతే ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళతో ద్వేషమే. సో ఒకరికొకరు ప్రేమించుకున్నప్పుడే దేవుడి యొక్క
దేవుడి యొక్క ప్రత్యక్షత నీలో ప్రత్యక్షమవుతుంది. సో అంతేకాని ఒకరినొకరు ద్వేషించుకున్నప్పుడు, ఒకరి మీద ఒకరు పగ పట్టుకున్నప్పుడు, ఒకరి మీద ఒకరు గొడవలు కొట్లాటలు పెట్టుకున్నప్పుడు, ప్రేమ లేనప్పుడు నువ్వు దేవుడిని తెలిసిన వాళ్ళవు కావని అంటున్నాడు. అందుకే దేవుడు మనల్ని ఇలాగా ప్రేమింపగా మనం ఒకరికొకడు ప్రేమబద్ధులై ఉన్నాము. సో అందుకే డోంట్ హేట్ ఎనీబడి. సో ఎవరిని హేట్ చేయకండి. నువ్వు న్యూస్ చూస్తావు, ఒక రాజకీయ నాయకుడిని హేట్ చేస్తుంటా అంటావు, ఒక సెలబ్రిటీని హేట్ చేస్తుంటా అంటావు, వాళ్ళకు మనకు సంబంధమే ఉండదు. లేకపోతే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ని నువ్వు హేట్ చేస్తుండొచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళను హేట్ చే. డోంట్ హేట్ ఎనీబడి. డోంట్ హేట్. హేట్ అనేది రావద్దు, మనసులోకే రావద్దు. చాలామంది కూడా ఈ ఈ ఫలము, ఇది శరీర ఫలము, ఏది హేట్రేడ్ అనేది అంటే ద్వేషించడం అనేది, అది చాలా డేంజర్ అండి. ద్వేషించడం మొదలు పెట్టావు అంటే లాస్ట్కి మన సమాజాన్ని ద్వేషించాల్సి వస్తుంది, మన దేశాన్ని ద్వేషించాల్సి వస్తుంది, మన కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను ద్వేషించాల్సి వస్తుంది. లాస్ట్కి మనల్ని మనము ద్వేషించుకునే స్థాయికి వస్తుంది ఆ రోగం ముదిరితే. ఇట్స్ ఎ బిగ్ డిసీజెస్ హేట్రెడ్. ఎవరిని ద్వేషించద్దు. నేను చూస్తున్నాను, చాలామందిలో చూస్తున్నాను, అన్యజనులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అన్వాంటెడ్గా రాజకీయ నాయకులను ద్వేషిస్తున్నారు. అన్వాంటెడ్గా ఏదో న్యూస్ చూస్తున్నారు, ఆ న్యూస్ నిజం అనుకొని నమ్ముకొని వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు, వీళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. సో నీ మనసు నిండా ద్వేషం పెంచుకుంటున్నావు. ఆ న్యూస్ చూసి, ఈ న్యూస్ చూసి, వాళ్ళ మాటలు విని, వీళ్ళ మాటలు విని హేట్రేడ్తో పెరుగుతుంది నీ హార్ట్. అప్పుడు ఆ హార్ట్, హేట్రెడ్తో ఉన్న హార్ట్, ఆ హేట్రెడ్తో ఉన్న సోలు పరలోకానికి వెళ్తుందా, నరకానికి వెళ్తుందా? నరకానికే వెళ్తుంది. సో పగతో రగులుకున్న నీ ఆత్మ ఎప్పుడు కూడా పరలోకానికి వెళ్ళదు. పరలోకానికి వెళ్ళే ఆత్మ ఏంటిది? ప్రేమతో ఉన్న ఆత్మ, దీర్ఘశాంతంతో ఉన్న ఆత్మ, పవిత్రతతో ఉన్న ఆత్మ, పరిశుద్ధతతో, నీతితో ఉన్న ఆత్మ పరలోకానికి వెళ్తుంటుంది. కాబట్టి సో ద్వేషించడం మాత్రం ఆపివేయండి. సో ఎవరిని కూడా హేట్ చేయకండి, ఏ ఒక్కరిని కూడా హేట్ చేయకండి. సో అపవాది ఏం చేస్తుంటాడంటే అంతిమ దినాలలో మన కుటుంబ సభ్యులనే ద్వేషించేలాగా, మనల్ని మనము ద్వేషించేలాగా ప్రయత్నిస్తుంటా ఉంటాడు. అలాగే చాలామంది కూడా ఆ యూట్యూబ్లో ఒక న్యూస్ చూస్తారు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ వాళ్ళని ద్వేషించడం మొదలు పెడతారు. సో లేకపోతే ఆ ఫేస్బుక్లో ఒక వీడియో చూస్తారు, ఆ రాజకీయ నాయకుడి మీద ఒక పోస్ట్ జరుగుతుంది, అది నిజమని నమ్మి మనం ద్వేషిస్తుంటా ఉంటాం. సో డోంట్ హేట్ ఎనీ పొలిటీషియన్, డోంట్ హేట్ ఎనీ ఫిలిం స్టార్, డోంట్ హేట్ ఎనీ క్రికెట్ స్టార్స్, ఆర్ డోంట్ హేట్ ఎనీ కొలీగ్స్, డోంట్ హేట్ ఎనీ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, డోంట్ హేట్ ఎనీ రిలేటివ్స్, డోంట్ హేట్ ఎనీ ఫ్రెండ్స్, డోంట్ హేట్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్, డోంట్ హేట్ ఎనీ బిలీవర్, డోంట్ హేట్ ఎనీ జెంటైల్స్. ఓకే, అన్ని జనులను కూడా మనం హేట్ చేయొద్దు. సో హేట్రెడ్ ఆ ద్వేషించే తత్వము తీసివేసేయాలి. సో ద్వేషము చాలా డేంజర్ అండి. లాస్ట్కి మనల్ని మనము ద్వేషించుకునే స్థాయికి వస్తుంది. అందుకే ఏ రాజకీయ నాయకుడిని ద్వేషించకండి, ఏ న్యూస్ చూసి అది నిజమని నమ్మి వాళ్ళను ద్వేషించకండి, ఎవరిని కూడా ద్వేషించకండి. ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్లో కావచ్చు, అన్యజనులను కావచ్చు, ఇతర మతస్థులను కావచ్చు, ఇతర కులాల వాళ్ళచ్చు, ఇతర దేశస్తులను కావచ్చు, ఎవరిని కూడా 1% కూడా హేట్ చేయకండి, 1% కూడా హేట్ చేయకండి. సో అప్పుడు నువ్వు ప్రేమ అనే ఫలము అభివృద్ధి చెందుతుంది. ప్రేమ అనే ఫలము, ద్వేషం అనే ఫలము ఎప్పుడు కూడా విరోధులండి, కొట్టుకుంటుంటా ఉంటాయి. నువ్వు ప్రేమించాలని డిసైడ్ అవుతావు, మధ్యలో అపవాది ఎవరో ఒకరిని నీ ముందు నిలబెట్టేసి నిన్ను ద్వేషించేలాగా చేస్తాడు. నీకు విరోధంగా ఏదో ఒక పని చేసి నిన్ను ద్వేషం అనే ఫలంలో ఎదిగేలాగా చేస్తాడు. సో మనం అణిచివేయాలి. ప్రేమ అనే ఫలంలో ఎదగాలి, ద్వేషం అనే ఫలంలో మనము తగ్గిపోవాలి. కాబట్టి మనల్ని ఇలాగా ప్రేమించగా మనకొకడు ప్రేమింపబద్దలై ఉన్నాము. సో ప్రేమ అనే ఫలంలో ఎదగాలని కోరుకోండి. సో కాబట్టి ఈ ఫలంలో ఎదగకుండా అపవాది నానా విధములైన ప్రయత్నాలు చేస్తాడు. అంతేనా కదా అండి? ఇప్పుడు లోకమంతా ఎక్కడన్నా ప్రేమ ఉందా అండి? లోకంలో ఎక్కడ కూడా అపవాది మనుషులందరినీ ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈవెన్ క్రైస్తవులైన, అన్యజనులైన అందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ఒకరినొకరు ద్వేషించేలాగా చేస్తున్నాడు. భర్త భార్యను ద్వేషించేలాగా, భార్యను భర్తను ద్వేషించేలాగా, తల్లిదండ్రులు పిల్లల్ని ద్వేషించేలాగా, పిల్లలు తల్లిదండ్రులను ద్వేషించేలాగా, ఇరుగు పొరుగు వారు ద్వేషించేలాగా. ఎక్కడన్నా ప్రేమ కనపడుతుందా అండి? మనం చేసే ఉద్యోగంలో కూడా డిస్టర్బెన్సెసే, మనం చేసే వ్యాపారం దగ్గర డిస్టర్బెన్సెసే, మనం ఉంటున్న గృహంలో డిస్టర్బెన్సెసే, గృహం దగ్గర డిస్టర్బెన్సెసే, మనం ఉంటున్న దేశంలో డిస్టర్బెన్సెసే, రాష్ట్రంలో డిస్టర్బెన్సెసే. ఎక్కడైనా ప్రేమ ఉందా? ఎక్కడైనా శాంతి ఉందా? ఎక్కడైనా సమాధానం ఉందా? ఎక్కడైనా నెమ్మది ఉందా? ద్వేషముతో మనిషి నిండుకొని పోతున్నాడు, ద్వేషంతో పగతో నిండుకొని పోతున్నాడు.
చూడండి, ఒకప్పుడు మనిషి గొడవ పడడానికి ఇబ్బంది పడేవాడు, ఇప్పుడు చంపడానికి కూడా వెనక ముందు ఆడలేకపోతున్నారు. సో అది చాలా క్రూరమైన మృగంలాగా మారిపోతున్నాడు మనిషి, బికాస్ ఆఫ్ ద హేట్రెడ్. సో డోంట్ హేట్ ఎనీబడి. సో అందుకే లిమిట్ యువర్ సెల్ఫ్, ఎక్కువసేపు దేవుడితో గడపండి. ఆ శ్రమలు, ఆ పోరాటాలు అవేవి కూడా మన గృహాన్ని తాకనివ్వదు. ఒకటండి, లోకమంతా చెడిపోయింది, ఇక బాగు చేయడానికి కష్టము. లోకమంతా డ్రగ్స్తో, లోకమంతా వ్యభిచారంతో, లోకమంతా అక్రమ సంబంధాలతో, లోకమంతా నరహత్యలతో, కోపముతో, పగతో, ప్రతీకారంతో, మోసాలతో, ఆ ధనాపేక్షతో, అధిక ధనాపేక్షతో నిండుకొని ఉంది. ఇలాంటి లోకంలో మనము నీతిగా నిజాయితీగా బ్రతకాలంటే కేవలము దేవుడి మనకు తోడుంటేనే సాధ్యమవుతుంది. అందుకే వాక్యము, దేవుడి యొక్క సహవాసము చాలా చాలా ముఖ్యము. అంతిమ దినాలలో ఉన్నాము, శ్రమలు ఎక్కువగా వస్తాయి, పోరాటాలు ఎక్కువగా వస్తాయి. మనందరము కూడా ఇంకా ఎక్కువగా దేవుడితో సహవాసం చేయగలగాలని కోరుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, సొంత కుటుంబ సభ్యులే అనేక అక్రమాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. సో అలా కాకుండా మనందరము కూడా ఇంకా ప్రేమ అనే ఫలంలో ఎదిగి ద్వేషం అనే ఫలంలో తగ్గించుకోవాలని కోరుకుందాము దేవుని. సో నేను కూడా ఎరేస్ చేశాను, చాలామంది ఉండే నా జీవితంలో ఏంటిది ఎన్నుపోటు పొడిచిన వాళ్ళు, గుండెపోటు పొడిచిన వాళ్ళు, సో లేకపోతే నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు. సో మనం క్షమించలేని మనుషులు కూడా ఉంటారు మన జీవితంలో. అలాంటి వాళ్ళను మనం క్షమించకపోతే మన ఆత్మకే ప్రాబ్లము, మన ఆత్మీయ జీవితానికే ప్రాబ్లము. కాబట్టి మనము క్షమాపణ అనే గుణము, ప్రేమ అనే గుణము, ఫలము, వీటిలో ఎదగాలని కోరుకోవాలి, ప్రార్థించాలి. సో అది మనకే ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రేమ అనే ఫలంలో ఎదగకపోతే, లేకపోతే క్షమాపణ అనే ఫలంలో ఎదగకపోతే అది మనకే ప్రాబ్లం అవుతుంది, మన ఆత్మీయ జీవితానికే ప్రాబ్లం అవుతుంది. సో మనం కరెక్ట్గా ఉన్న, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అవతల వాడు కరెక్ట్గా ఉండడు, వాళ్ళ వల్ల డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. కానీ మనం డిస్టర్బ్ కాకుండా, మన ఆత్మ పొల్యూట్ కాకుండా, మన ఆత్మ కరెక్ట్ కాకుండా చూసుకోవాలి. సో మనము ప్రేమలో ఎదుగుతున్నప్పుడు మళ్ళీ అపవాది ద్వేషించే మనుషులను మనల్ని తీసుకొచ్చి మనము ద్వేషించేలాగా చేస్తాడు. అప్పుడు మన ఆత్మ ఏమవుతుంది, చీకటిమయంలాగా మారుతుంది. మన ఆత్మ ఏమవుతుంది, ఆ ప్రేమ నుంచి ద్వేషంలాగా మారి కరప్ట్ అవుతుంటుంది, పొల్యూట్ అవుతుంటుంది. సో ఎప్పుడైతే నువ్వు ప్రేమ అనే ఫలంలో ఎదుగుతావో అప్పుడు నీ ఆత్మ ఎలా ఉంటుందంటే వెలుగుతుంటుంది, లేకపోతే చీకటిమయంగా మారుతుంటుంది. కాబట్టి ప్రేమబద్ధులై ఉన్నాము. సో ఆత్మీయ పాఠాలలో, ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ ఫలాలలో మొట్టమొదటిగా మనం చేయాల్సింది ద్వేషాన్ని తగ్గించుకోవడం కాదు, కంప్లీట్గా తీసివేసేయాలి, విసర్జించేయాలి. సో ప్రేమ అనే ఫలంలో ఎదగాలి అని ప్రార్థించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రేమ అనే ఫలము. సో 1 యోహాను 4:12 ఏ మానవుడును దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు. సో నిజంగా నేనైతే దేవుణ్ణి చూడలేదు, మీరు కూడా దేవుణ్ణి చూడలేదు, ఎవరం కూడా దేవుణ్ణి చూడలేము. చూసి తట్టుకునేంత శక్తి మనకు లేదు తండ్రిని. మనం ఒకరికొకడు ప్రేమించిన దేవుని మన యందు నిలిచి ఉండడం. చూసారా, ఒకరికొకరు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ద్వేషిస్తున్నాం. ఎందుకంటే లోకమంతా అట్లా తయారైపోయింది. సో ఒకటి, మనము ఏ లోకంలో ఉంటామో ఆ లోకల్ నేచర్ మన లోపలికి వచ్చేస్తుంది, అవునా కాదా? ఇప్పుడు లండన్లో ఉన్నాం అనుకోండి, ఆ లండన్ సంబంధించినట్టుగా మనం మాట్లాడతాము. ఒకళ్ళు అమెరికాలకు వెళ్తే అమెరికాకు సంబంధించినట్టుగా మనం మాట్లాడతాము. సో అలాగే ఇండియాలో ఉంటే ఇండియాకు సంబంధించినట్టుగా మాట్లాడతాము. కానీ ఈ భూలోకం అంతా కూడా ఏమైంది, ద్వేషంతో ఉంది, పగతో ఉంది, ప్రతీకారంతో ఉంది, అహంకారంతో ఉంది, ధనాపేక్షతో నిండుకుంది. ఇలాంటి లోకంలో మనం ఉంటున్నప్పుడు మన లోపల కూడా బై డిఫాల్ట్గా అవి వచ్చేస్తాయి. కానీ రానివ్వద్దు అని దేవుడు అంటున్నాడు. అవన్నీ అంటిపెట్టుకోవద్దు. ఈ లోకమంతా ఒక మాలిన్యము, ఒక బురద. ఈ లోకమంతా కూడా బురదతో సమానము. ఈ బురదను మీరు అంటిపెట్టుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలేదు. మనం ఒకరికొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. సో చూసారా, నువ్వు అందరినీ ద్వేషిస్తున్నావు, దేవుడు నీలో ఉండలేడు. సో మన శరీరం ఏంటిది, దేవుడి యొక్క ఆలయము. ఎప్పుడు ఆలయంగా మార్చుకుంటాడు, ఈ ప్రేమ అనే ఫలంలో ఎదిగినప్పుడు దేవుడు మన శరీరంలో ఉండడానికి ఇష్టపడతాడు, శరీరంలో నివసించడానికి ఇష్టపడతాడు. ఎప్పుడైతే ఈ ప్రేమ అనే ఫలంలో ఎదుగుతావో, ఒకరికొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. సో ఆయన్నే మన యందు నిలిచి ఉంటాడట. ప్రేమ లేదు, ద్వేషంతో ఆయన నిలిచి ఉండలేడు. సో ప్రేమ అనే ఫలం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడని మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందండి, ఎవరి శరీరంలో ప్రేమ గుణం ఉంటుందో, ప్రేమ స్వభావం ఉంటుందో వాళ్ళు
ఏమవుతుందంటే వాళ్ళ లోపల దేవుడు ఉన్నట్టు, వాళ్ళ దగ్గర దేవుడి యొక్క ప్రత్యక్షత ఉన్నట్టు, దేవుడే వాళ్ళ లోపల నివసిస్తున్నట్టు, దేవుడే వాళ్ళకు తోడే ఉన్నట్టు. సో ద్వేషం ఉన్న వాళ్ళ దగ్గర దేవుడు ఉండలేడు, ఎందుకంటే ఆయన ద్వేషమయుడు కాదు, ఆయన ప్రేమమయుడు. ఆయన లోపల ఎలాంటి ద్వేషము లేదు, ఆయన లోపల ఎలాంటి పగ లేదు, ఆయన లోపల ఎలాంటి అహంకారము లేదు, ఆయన లోపల ఎలాంటి దుర్నీతి లేదు, దుర్బుద్ధి లేదు, అపవిత్రత లేదు, అపరిశుద్ధత లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల దగ్గర దేవుడు నివసించలేదు. ఏ శరీరం అయితే ప్రేమతో నిండుకుంటుందో, ఆప్యాయతతో నిండుకుంటుందో, ఏ శరీరంలో అయితే దేవుడి యొక్క ప్రేమను రుచి చూస్తుందో, ప్రేమ అనే ఫలంలో ఎదుగుతుందో, ఆ శరీరంలో ఏమంటున్నాడు? దేవుడు నిలిచి ఉంటా అంటున్నాడు. దేవుడు మన యందు నిలిచి ఉండును. చూసారా, మన లోపల నిలిచి ఉంటాడట. ఆయన ప్రేమ మనమందు సంపూర్ణమగును. సో అప్పుడే ఆయన ప్రేమకు ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఆయన ప్రేమించి ప్రాణం పెట్టాడు కదా. సో నాట్ ఓన్లీ వన్ సైడ్ లవ్, టూ సైడ్ లవ్. సో నువ్వు ఎప్పుడైతే దేవుని మాత్రమే కాదు, నీ చుట్టూన్న సమాజాన్ని కూడా ఎప్పుడైతే ఇష్టపడి ప్రేమిస్తావో, అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టే. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, పూజిస్తున్నావు, కానీ మనుషులందరినీ ద్వేషిస్తున్నావు. సో అప్పుడు ఏమవుతున్నట్టు? నువ్వు దేవుణ్ణి కూడా ద్వేషిస్తున్నట్టే. ఎప్పుడైతే నువ్వు మనిషిని ప్రేమిస్తావో, ఎప్పుడైతే నువ్వు మనిషిని, నీ ఇరుగువాన్ని, పొరుగువాన్ని ఎప్పుడైతే నువ్వు ద్వేషించకుండా ఉండి ప్రేమిస్తావో, అప్పుడే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. సో దేవుడి యొక్క ప్రేమ నీలో నిల్చున్నట్టు, దేవుడి యొక్క ప్రత్యక్షత నీతో ఉన్నట్టు. అప్పుడే నువ్వు దేవుడికి స్నేహితుడు అనబడతావు, దేవుడికి నువ్వు బంధువుడు అనబడతావు, దేవుడికి నువ్వు కుమారుడు అనబడతావు. సో అర్థమవుతుందండి. ఇట్స్ అ డీపర్ లెవెల్ ఆఫ్ రివల్యూషన్ గాడ్ ఈజ్ రివీలింగ్ టు అస్. మనందరికీ కూడా డీపర్ లెవెల్ ఆఫ్ రివల్యూషన్ ఇస్తున్నాడు. సో ఈ ఫలము ఎదగాలి. సో ఆత్మీయ ఫలాల్లో మొట్టమొదటి ఫలము ప్రేమ అనే ఫలము. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాయని తెలుసుకున్నాము. దేని వలన? ఆ ప్రేమ అనే ఫలము వల్ల మనము ఆయన మన యందు నిలిచి ఉన్నామని తెలుసుకుంటున్నామట. సో అదే ప్రేమ అనే ఫలం లేదు. సో యూ డోంట్ నో గాడ్, జీసస్ క్రైస్ట్. నీకు ప్రేమ లేదు, దేవుడు లేడు అన్నట్టే నీకు. సో ప్రేమ ఉంది నీ మనసులో, ఆయన ప్రేమ స్వరూపి. సో నీతోడే ఉన్నాడని అర్థము. కాబట్టి దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకున్నాము. ఎలానగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. చూసారా, ఆయన ఆత్మను మనకి ఇచ్చాడట. ఎందుకు? ద్వేషించడానికి కాదు, పగపట్టడానికి కాదు, ప్రతీకారం పట్టడానికి కాదు. సో అందుకే నేను ఎక్కువగా ఈ ఫలాల గురించి ప్రార్థిస్తున్నాను. దీర్ఘశాంతము, మనశ్శాంతి, సమాధానము, శాంతి, ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము, వీటిలో ఎదగాలని. ఎందుకంటే లోకంలో ఇవన్నీ ఉంటే మనకు అంత ప్రాబ్లం అయ్యేది కాదండి. ఇప్పుడు లోకంలో అందరూ కూడా ప్రేమగా ఉన్నారు, మనం కూడా ప్రేమగా ఉండొచ్చు. ఈజీ, చాలా ఈజీ. లోకమంతా కూడా ధనాపేక్ష లేకుండా ఒకరికొకరు గౌరవంతో, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఎక్కడైనా ఉందా అండి? చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు, ఈవెన్ ఆటో డ్రైవర్తో సహా రెస్పెక్ట్ లేకుండా, అండ్ ఎవ్వరు కూడా, ఈవెన్ కార్పెంటర్, పెయింటర్, ఇదివరకు ఒకప్పుడు ఎంత రెస్పెక్ట్తో మాట్లాడే వాళ్ళు పనిచేశారు. ఈవెన్ కూలి పనిచేసే వాళ్ళు కూడా రెస్పెక్ట్గా మాట్లాడట్లేదు. నో రెస్పెక్ట్, నో లవ్. సో ఆయన మనకు ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. సో కాబట్టి మనందరం కూడా ఆయన ఆత్మను పొందుకున్నాము. ఆత్మ ప్రేమ స్వరూపి అయిన ఆత్మ, ద్వేష స్వరూపి అయిన ఆత్మ కాదు. కాబట్టి ఆత్మీయ ఫలాలలో ప్రేమ అనే ఫలము చాలా 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 గొప్పది. అదే అంటున్నాను కదా, ఈ లోకమంతా ప్రేమతో నిండుకున్నది అనుకోండి, మనకంత పెద్ద ఛాలెంజెస్ రావు. ఈ లోకమంతా కూడా ప్రేమతో, కరుణతో, శాంతంతో నిండుకుంది, అప్పుడు మనకంత ఛాలెంజెస్ రావు. కానీ లోకమంతా దేంతో నిండుకుంది? స్వార్థముతో, ద్వేషముతో, గొడవలతో, కొట్లాటలతో, మిస్అండర్స్టాండింగ్స్తో, అపవిత్రతో, అసంతృప్తితో. ఇలాంటి నిండుకున్న ఈ భూలోకంలో మనము ఈ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ఛాలెంజ్ అదే. అందుకే వాక్యము, ప్రార్థననే నిన్ను ప్యూరిఫై చేస్తుంది, ఈ లోక మాలిన్యాన్ని అంటుకించుకోకుండా మనల్ని కాపాడుకుంటుంది. సో క్రైస్తవుడి జీవితం ఎలా ఉంటుందంటే ఒక తెల్లటి వస్త్రం లాగా ఉంటుంది. ఇప్పుడు నల్లటి వస్త్రం వేసుకున్నప్పుడు దాని మీద ఏమైనా మరక పడ్డా కనపడుతుందండి? కనపడదు. అదే మనము తెల్లటి వస్త్రం వేసుకున్నప్పుడు చిన్న మరక కూడా కనపడుతుంది, చిన్న మరక కూడా హైలైట్ అవుతుంది. ఆ షర్ట్ అంతా కూడా వైట్గా ఉంది, ఒక్క దగ్గర మరక అంటింది, ఒక దగ్గర జస్ట్ 1%, ఆ మరకనే హైలైట్ అవుతుంది. మన క్రైస్తవ జీవితం కూడా అలాగే ఉంటుందండి. మనం అన్ని ఫలాలలో ఎదగాలి. సో దేన్ని ఇగ్నోర్ చేసేటట్టు ఉండదు. మళ్ళీ ఆ మరకను మనం ఉతుక్కొని మళ్ళీ వేసుకోవాలి. ఉదక స్థానము, అందుకే వాక్యము ద్వారా మనం ఉదక స్థానము చేయాలి. వాక్యము ద్వారా ఉదక స్నానం చేయాలి. మనము ఇస్సోపుతో కడగమని దేవుణ్ణి అడగాలి, హిమము కంటే తెల్లగా మార్చమని అడగాలి. సో మన వస్త్రాన్ని మనం ఎప్పుడు కూడా మురికిపడ్డ ప్రతిసారి మనము ఏం చేసుకోవాలి?
వాషింగ్ మిషన్ లాగా మనం ఏంటిది వాష్ చేసుకొని వేసుకోవాలి, కానీ అలాగే మురికి వేసుకొని తిరుగుతామండి. ఇప్పుడు షర్టు మీద ఒక మరక పడింది, వైట్ షర్ట్ మీద, అది ఉతుక్కొని ఆ మరక పోయేదాకా మనము కడిగి 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 సబ్బేసి రాసి ఆ వేడిలలో ఉతికేసి ఆ ఉతుక స్నానము చేసి ఆ షర్టుకి ఆ మరక పోయేదాకా మనం ఆ మరక ఎంబడి పడతాము. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా అలాంటి మరకలు ఏవైనా ఉంటే ఉతుక్కోవాల్సిందే, దేవుని సహాయం అడగాల్సిందే. ప్రార్థన అనే సబ్బుతో అండ్ వాక్యం అనే ఆ డిటర్జెంట్ సోపుతో మనం ఏం చేయాలి, కడుక్కోవాలి. హిమము కంటే తెల్లగా ఈ సోపుతో కడుక్కోవాలి. అందుకే నీ ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీ ఎప్పుడు కూడా వెలుగుమయంగా ఉండాలి, ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీ ఎప్పుడు కూడా తేజోమయంగా ఉండాలి అని ప్రార్థించాలి. సో ఒకటి ఈరోజు దేవుడు మరి చెప్పేది ఏంటిది, డోంట్ హేట్ ఎనీబడి, లవ్ ఎవ్రీబడి అని అంటున్నాడు. సో నీ లోపల ప్రేమ అయితే లేదంటో అప్పుడు నీకు జీసస్ తెలియదు. ఇఫ్ యూ డోంట్ నో లవ్, యూ డోంట్ నో జీసస్ ఆల్సో. సో ఉన్నాడని తెలుసుకున్నాం. ఏలనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. సో ఆయన మన యందు నిలిచి ఉంటాడు, మనం ఆయన యందు నిలిచి ఉంటాము ఎప్పుడు ప్రేమ అనే ఫలంలో ఎదిగినప్పుడు. సో ఆత్మ ఫలాల్లో ప్రేమ అనే ఫలము చాలా గొప్పది. 1 యోహాను 4:14 మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. సో తండ్రి తన కుమారునికి లోక రక్షకుడుగా నియమించాడు. సో మనల్ని రక్షించుకుంటున్నాడు, కాపాడుకుంటున్నాడు, ఆదుకుంటున్నాడు, సహాయం చేస్తున్నాడు. సో మనకు అర్థమైంది కదండి ఇప్పుడు లోకం ఎలా ఉంది, మనం ఎలా ఉంటున్నాము. సో ఈ లోకాన్నంతా మనము మన శరీరంలోకి తీసుకొచ్చుకోవద్దు. అర్థమవుతుందా? లోకమంతా ద్వేషంతో నిండుకుంది. సో మనం కూడా ద్వేషంతో నిండుకోవద్దు. లోకమంతా పగతో నిండుకుంది, మనము పగతో నిండుకోవద్దు. లోకమంతా కూడా అసూయతో నిండుకుంది, మనం అసూయతో నిండుకోవద్దు. సో ఈ లోకం అనే శరీరము నీ శరీరము. సో లోకాన్ని నేను శరీరంలాగా భావిస్తున్నానండి. సో ఆ లోకం అనే శరీరంలో ఉన్న ఆ మలినాన్ని, ఆ లోకం అనే శరీరంలో ఉన్న ఆ అపవిత్రతను, ఆ అన్గాడ్లీ థింగ్స్ని, అన్గాడ్లీ థింగ్స్ని, ఆ వరల్డ్లీ థింగ్స్ని నీ పవిత్రమైన శరీరంలోకి తీసుకోవద్దు. సో ఒక కుడివైపేమో నీ శరీరము, ఎడమ వైపేమో లోకం అనే శరీరము. ఈ లోకం అనే శరీరమే, ఈ లోకం కూడా ఒక శరీరం లాగానే అంత నిండుకుందా లేదా అండి? సో లోకం అనే శరీరంలో ధనాపేక్ష నిండుకుంది, లోకం అనే శరీరంలో అపవిత్రత, అపరిశుద్ధత, నరహత్య, వ్యభిచారము వీటన్నిటితో నిండుకుంది. ఈ లోకమనే శరీరంతో నీ శరీరాన్ని కాపాడుకోవాలి. సో లోకము శరీర ఫలాలతో నిండుకుంది, నీ శరీరము ఆత్మ ఫలాలతో నిండుకోవాలి. సో నవ్ యూ కెన్ అండర్స్టాండ్ ద మిస్టరీ. సో అందుకే ఈ లోకం తగ్గట్టుగా నువ్వు ఆలోచించకు, లోకానికి వ్యతిరేకంగా వెళ్ళు, లోకానికి అనుకూలంగా వెళ్ళకు. లోకానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు మనకు శ్రమలు వస్తాయి, మనకు పోరాటాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, వెక్కిరింపులు వస్తాయి. సో అయినా కూడా యూ షుడ్ నాట్ కేర్, ఎందుకంటే లోకానుసారంగా బ్రతకొద్దని దేవుడే చెప్పాడు. లోకంలో ఏముంది, జీవపు డంబము. లోకంలో ఏముంది, ధనాపేక్ష ఉంది. లోకంలో ఏముంది, వ్యభిచారం ఉంది. ఇవన్నీ మనం అంటగట్టుకుందామా? సో కాదు కదా. సో ఇవన్నీ మనం అంటగట్టుకోవడానికి కాదు కదా. దేవుడు మనల్ని పిలుచుకొని ప్రతిరోజు కూడా స్నానం చేపిస్తున్నాడు, ప్రతిరోజు కూడా మన అందరినీ కూడా కడిగి వేస్తున్నాడు. మన లోపల ఇప్పటికీ లోకంతో నిండుకొని ఉన్నాము, బట్ దేవుడు ఏం చేస్తున్నాడు, వాక్యం ద్వారా కొద్ది కొద్దిగా ప్రతిరోజు మన అందరినీ కూడా కడిగి వేస్తున్నాడు. వాక్యంతో కడిగి వేస్తున్నాడు, ప్రార్థనలతో కడిగి వేస్తున్నాడు. సో హిమము కంటే తెల్లగా మనల్ని మారుస్తున్నాడు. సో గాడ్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనండి. దేవుడు నా పట్ల పని చేయడం మొదలు పెట్టాడని అనండి. సో ఎన్నో రోజుల నుంచి మన అందరి జీవితాలలో ఉతుకుతున్నాడా లేదా, ప్రతిరోజు మన అందరినీ కూడా మారుస్తున్నాడా లేదా? మీరే గమనించండి. 2 సంవత్సరాల క్రితం ఉన్న మనుషులము, ఇప్పుడున్న మనుషులము ఒకటేనా? మారామా లేదా? ఇంకా ఆత్మీయంగా ఎదగాలమా లేదా? ఒకప్పుడు కోపం వచ్చేది, ఇప్పుడు కోపం రావట్లేదు. ఒకప్పుడు ద్వేషం వచ్చేది, ఇప్పుడు ద్వేషం రావట్లేదు. ఒకప్పుడు నానా విధములైన బలహీనతలో నిండుకున్నాము, గర్వముతో, అహంకారంతో. ఇప్పుడు తగ్గించుకున్నాము. సో ఎంతో కొంత మారింది. అంటే దేవుడు మన పట్ల పని చేస్తున్నాడా లేదా? ఎస్, ఈ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ఇన్ అస్. సో మనందరిలో కూడా ఆయన పని చేయడం మొదలుపెట్టాడు. సో అందుకే మనందరినీ కూడా ఆయన కడుగుతున్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు, మనందరినీ కూడా ఆయన మార్చుకుంటున్నాడు, మనందరినీ కూడా ఆయన మాడిఫై చేసుకుంటున్నాడు, ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటున్నాడు. తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని అందున్నాడు. సో చూసారా, దేవుడి యొక్క ఆత్మ లేకుండా, దేవుడి యొక్క జ్ఞానము లేకుండా, దేవుడి యొక్క
పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నువ్వు దేవుడు యేసయ్య దేవుడే ఒప్పుకోవు, నువ్వు ఆయన కుమారుడనే ఒప్పుకోవు. సో ఆత్మీయ జీవితంలో మొట్టమొదట స్టార్ట్ అయ్యేది దీనివల్లనే. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరిస్తావో, ఎప్పుడైతే దేవుణ్ణి నీ హృదయంలోకి రాణిస్తావో, ఎప్పుడైతే దేవుడు ఈయన దైవ కుమారుడు, ఈయన నా కోసం చనిపోయాడు, నా పాపంలో కోసం చనిపోయాడని ఎప్పుడైతే నువ్వు మనసులో అంగీకరించి దేవుణ్ణి ఒప్పుకుంటావో, అప్పుడే నీ ఆత్మీయ జీవితం అనేది మొదలవుతుంటుంది. అప్పటి నుంచి మొదలవుతుంటుంది. సో అపవాది ఊరుకుంటాడా? ఊరుకొనివాడు. వాడి హ్యాండ్ ఓవర్లో ఉన్నావు అప్పటి వరకు అపవాదే నాకు దేవుడు అనుకున్నావు, కానీ ఇప్పుడు యేసయ్య దేవుడు అనుకున్నావు కాబట్టి అపవాది ఊరుకోనివ్వడు. సో ఏమీ కాదు. మనందరము దేవుడి కంట్రోల్లో ఉన్నాము. మనందరము ఎలా ఉన్నాము? దేవుడి పనిలో ఒక పాలై ఉన్నాము. ఇప్పుడు అర్థమవుతుందా? మనందరము కూడా గాడ్స్ ప్లాన్లో ఉన్నామా లేదా? ఎస్, మనందరినీ ఉతికే పొజిషన్లో ఉన్నాడు ఆయనే. మనందరినీ కూడా కడుగుతున్నాడు ఆయనే. ఆ ప్రాసెస్లో ఉన్నాడు. మనందరినీ కూడా కడిగే ప్రాసెస్లో ఉన్నాడు దేవుడు. మనందరినీ క్లీన్ చేసే క్లీన్ చేసే పనిలో ఉన్నాడు మనందరినీ కూడా దేవుడు. ఇప్పుడు ఆ పనిలో మనందరినీ కూడా నిమగ్నం చేశాడు. అందుకే మనందరం ఇప్పుడు దేవుడి చేతి పనిముట్లము, దేవుడి యొక్క చేతి పనివార్లము మనందరము. ఆయన అరచేతిలో మనందరినీ కూడా చెక్కుకుంటున్నాడు. ఆయన అరచేతిలో మనందరినీ రూపుదిద్దుకుంటున్నాడు. ఒక శిల్పి ఎలాగైతే బండరాయిని శిలలాగా మారుస్తాడో, అలాగే మనల్ని కూడా అలాగా మారుస్తున్నాడు. సో వీఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్, అండర్ ట్రైనింగ్ ఆఫ్ గాడ్, అండ్ వీఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆఫ్ గాడ్. సో మనందరము దేవుడి యొక్క చేతి పనివారముగా ఉన్నాము. ఆయన మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ఉతుకుతున్నాడు, స్నానం చేపిస్తున్నాడు. ఆ యొక్క వాక్యముతో ఉదక స్నానముని చేపిస్తున్నాడు, కడిగి వేస్తున్నాడు. మనందరినీ కూడా పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. సో మనందరం కూడా దేవుడి ప్రణాళికలో ఉన్నామని మాత్రం మీరు మర్చిపోవద్దు. సో దేవుని కుమారుడు ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. సో 1 యోహాను 4:10 మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. సో మనకు తెలుసు దేవుడు ఆయన ప్రేమించాడు, ఆయన మన కోసం మరణాన్ని అనుభవించేంతగా ప్రేమించాడని మనకు తెలుసు. దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. చూసారు, ఆయన ప్రేమకే స్వరూపమట. అందుకే ప్రేమ స్వరూపి ఆయనే. సో ఆయన లోపల 1% ద్వేషం కూడా లేదు, 1% పగ లేదు, 1% ఏది లేదు. సో ఉంటే ఏమైతుంది? కరప్ట్ అయిపోతుంది. సో కాబట్టి మన లోపల కూడా 0.000% కూడా ద్వేషం ఉండదు. సో కష్టమే నేను కూడా చెప్తున్నాను. సో మనం ఎదగాలి, తప్పదు. ఎందుకంటే ఈ లోకంలో అలా ఉండడం చాలా కష్టము. సో ఈ లోకానుసారంగా బ్రతకడం కంటే దేవుడి చిత్తానుసారంగా బ్రతకడం ఎంతో మేలు. అది కష్టమైన మేలు. అందుకే నేను చెప్పాను కదా, వాక్యం ఏం చెప్తుంది? మన దారి ఏంటిది? విశాలమైన దారి కాదు, మన దారి ఏంటిది? ఇరుకైన ద్వారములో మనము ప్రవేశించాలి. సో కాబట్టి విల్ కంటిన్యూ టు ప్రే ఫర్ స్పిరిచువల్ ఫ్రూట్స్. వన్ ఆఫ్ ది ఫ్రూట్ ఇట్స్ ఎ లవ్. సో లవ్ గురించి మనం ప్రార్థించుకుందాం. ప్రేమ. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ప్రేమ లేకపోతే నువ్వెవరో నాకు తెలియదని అన్నావు నాయన. ఎవరి లోపల ప్రేమ అయితే ఉంటుందో వాళ్ళ లోపల నేను నిలిచి ఉంటానన్నావు తండ్రి. అయ్యా మీరు ప్రేమకే స్వరూపం నాయన, ప్రేమకే రూపము నాయన. అయ్యా మా లోపల ఈ లోకంలో ఎంతో ద్వేషతో, పగతో, ప్రతీకారంతో నిండుకున్న ఈ లోకంలో మేము ప్రేమగా ఉండాలంటే అయ్యా అసాధ్యమవుతుంది నాయన. అయ్యా కానీ మీరు అసాధ్యమైన వాటిని సాధ్యం చేసే దేవుడవు తండ్రి. మా శరీరంలో ప్రేమ అనే ఫలాన్ని పుట్టించు నాయన. ప్రేమ అనే ఫలము ఫలించే కృపను దయచేయండి. ఎస్ మై లార్డ్, మేము ఈ లోకాన్ని ద్వేషిస్తున్నాం, ఈ లోకంలో ఉన్న మనుషులను ద్వేషిస్తున్నాం, కుటుంబ సభ్యులను ద్వేషిస్తున్నాం, బంధుమిత్రులను ద్వేషిస్తున్నాము తండ్రి. ఎందుకంటే ఈ లోకమంతా ద్వేషంతో నిండుకుంది. అదే ద్వేషాన్ని మా శరీరంలోకి నింపుకుంటున్నామయ్యా, నింపుకున్నాము తండ్రి. అయ్యా మా శరీరాన్ని ఖాళీ చేయనైనా, మా శరీరాన్ని ఈ లోకం అనే మాలిన్యంతో తీసివేసేవేయమని ప్రార్థిస్తున్నాను. ఎంటీ అవర్ బాడీస్ మై లార్డ్. ఫిల్ అవర్ బాడీస్ విత్ యువర్ లవ్, ఫిల్ అవర్ బాడీస్ విత్ యువర్ రైచియస్నెస్, ఫిల్ అవర్ బాడీస్ విత్ యువర్ ఫెయిత్, ఫిల్ అవర్ బాడీస్ విత్ యువర్ హోలీనెస్, రైచియస్నెస్, ఫెయిత్. అయ్యా ద్వేషము, పగతో నిండుకున్న మా శరీరాలను తీసివేయనైనా, మా శరీరంలో ఉన్న లోపాలను తీసివేయనైనా, ప్రేమ అనే ఫలంలో ఎదిగే కృపను దయచేయండి. మా శరీరం అంతా ద్వేషంతో నిండుకుంది, పగతో నిండుకుంది, ప్రతీకారంతో నిండుకుంది, అసూయతో నిండుకుంది. వాటి నుంచి విడుదల కలిగించునైనా ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యముతో మా శరీరాన్ని అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.